1:30 కల్లా రిప్లై ఇచ్చి ప్రధానమంత్రి గారిని కలవడం కోసం ఢిల్లీ వెళ్తున్నారు. అంచేత కొంచెం మీరు సమయం దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితులు కూడా ఫైనాన్స్ మినిస్టర్కి రిప్లై అవ్వాలా, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ అవ్వాలి. ఇవన్నీ కూడా 1:30 కల్లా కంప్లీట్ చేయాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడవలసినందుకు కోరుతున్నానండి. ఫస్ట్ క్వశ్చన్ 21 క్వశ్చన్ ఈవేళ పాపం మాధవి గారు వేశారు, కానీ వారు విప్పుగా ఉన్నారు కాబట్టి క్వశ్చన్ వేయడానికి అర్హత లేదు. ఆ సీఎం గారు డిసైడ్ చేయాలి, నాకు నేను కాదు. మాట్లాడిన తర్వాత ఇస్తారు లాస్ట్లో, ఆ సీఎం ఒప్పుకుంటారు. అలాగే సార్, మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి కదా, దాన్ని పాటించాలి కదా. నేను విప్పులు కూడా నేను భారతదేశంలో ఉన్నటువంటి అసెంబ్లీలు అన్నీ కూడా విప్పులు ఎవరు కూడా మాట్లాడలేదు అని సాంప్రదాయం ఉంది. మనం ఆంధ్రప్రదేశ్లో కొత్త సాంప్రదాయం సృష్టించడం మంచిది కాదు. సీఎం గారు మీరు మాట్లాడుకుని నిర్ణయానికి రండి, దాన్ని నేను ఫాలో అవుతా. సంప్రదాయం ఉన్నాయి సార్. గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు 84లో కానీ 85లో కానీ అప్పటి నుంచి కూడా అది చీఫ్ మాట్లాడేవాడు కాదు, కానీ సార్ ఇప్పుడు మాట్లాడేవాళ్ళు సార్. కాదా క్వశ్చన్ నెంబర్ 22 సభ్యులు రాలేదు, ఈ ప్రశ్నకి సమాధానం చెప్పినట్టుగా భావించవలసిందిగా కోరుతున్నాను. క్వశ్చన్ నెంబర్ 23 కార్మిక శాఖ మంత్రి గారు. కార్మిక శాఖ మంత్రి గారు రాధాకృష్ణ గారు రాలేదా? సభ్యులు వచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ మొదలుతామండి ప్లీజ్, విత్ యువర్ పర్మిషన్. నెక్స్ట్ క్వశ్చన్ 24 రామానాయుడు గారు మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు వ్యయం దాదాపు 17,050 కోట్లు మరియు 2 దశల్లో అమలు చేయడానికి ప్రతిపాదించడం అయినది. మొత్తం 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు గోదావరి నదిలో వచ్చేటువంటి వరద నీరు 63.20 టీఎంసీల సరఫరా చేయాలని ప్రతిపాదించడం అయినది. ఏదైతే మూడవ ప్రశ్నకు సమాధానం లేదండి. వంతాల రామకృష్ణ గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. మంత్రి గారి సమాధానం చూస్తే చాలా నిరాశ కలుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంగా ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ బాగా వెనుకబడినటువంటి ప్రాంతాలు అధ్యక్ష. మీరు కూడా ఉత్తరాంధ్ర నుంచి వచ్చినటువంటి వారు. మొదటగా మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ, దేశంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రిగా నిన్ననే సర్వేలో రిపోర్ట్స్ వచ్చాయి అధ్యక్ష. అంతేకాకుండా ఉత్తరాంధ్రకి కూడుమడకి 84,000 కోట్ల రూపాయలతో హెచ్డిపిసి జెన్కో జాయింట్గా ఈ నెల 29వ తారీఖున మన గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పడం. దీంతో పాటు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక మొట్టమొదటిగా వారు వచ్చింది ఉత్తరాంధ్ర వచ్చి పోలవరం లెఫ్ట్ కెనాల్ చూడటం జరిగింది అధ్యక్ష. 1.5 సంవత్సరాల్లో పోలవరం లెఫ్ట్ కెనాల్ పూర్తి చేస్తామని, దానికి సంబంధించినటువంటి నిధులు కూడా రిలీజ్ చేస్తామని చెప్పడం చాలా సంతోషించదగినటువంటి విషయం అధ్యక్ష. వాటితో పాటు పోలవరం వల్ల ఉత్తరాంధ్ర పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందేటువంటి అవకాశం లేదు అధ్యక్ష. ఉత్తరాంధ్ర గురించి మీకు తెలియంది కాదు, అన్ని రంగాల్లో కూడా వెనుకబడినటువంటి ప్రాంతం ఇది. ఒకప్పుడు చరిత్ర చూస్తే ఉత్తరాంధ్ర విజయనగరం కానీ బొబ్బిలి రాజుల హయాంలో ఒక ఉన్నతమైనటువంటి శ్రేణిలో ఉజ్వలంగా ప్రకాశించినటువంటి ప్రాంతం. ఈరోజు వలసలు చూస్తే దేశంలో ఎక్కడ చూసినప్పటికీ ఉత్తరాంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళే వలసలకు వెళ్తున్నారు అధ్యక్ష.
చనిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనకి హైదరాబాద్ వెళ్ళి ఏ అపార్ట్మెంట్కి వెళ్ళినా సౌండ్ ఎక్కడ పెంచావా? అక్కడ వాచ్మెన్గా పనిచేస్తుంది ఉత్తరాంధ్ర నుంచి వచ్చినటువంటి వాళ్ళు. అంటే జీవనాధారం లేక వలసలు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి అధ్యక్ష. అంతేకాకుండా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ చూస్తే విద్యలో కానీ, ఆదాయంలో కానీ, ఆరోగ్యంలో కానీ, పర్ క్యాపిటా ఇన్కంలో కానీ చాలా తక్కువగా ఉత్తరాంధ్ర ఉంది అధ్యక్ష. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కంటే అత్యంత తక్కువ ఆదాయం ఉన్నటువంటి ప్రాంతం అధ్యక్ష. ఉత్తరాంధ్రలో చాలామంది క్యాన్సర్ కానీ కిడ్నీ వ్యాధులతో చనిపోతున్న సందర్భంలో గతంలో మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు వచ్చి ఉద్దానంలో అక్కడ ఇన్స్టిట్యూట్ కూడా పెట్టడానికి దోహదపడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు హయాంలో వాటి ప్రత్యేకమైనటువంటి వైద్యశాలలు, త్రాగునీటికి కావాల్సినటువంటి సదుపాయాలు కూడా చేశారు అధ్యక్ష. ఒకప్పుడు విద్యల నగరంగా విజయనగరం ప్రకాశిస్తున్నటువంటి తరుణంలో ఈరోజు ఈ రాష్ట్రంలోనే ఉభయ రాష్ట్రాల్లోనే అత్యంత తక్కువ లిటరసీ రేట్ ఉన్నది విజయనగరం జిల్లా. ఇటువంటి పరిస్థితుల్లో ఒక ప్రాధాన్యమైనటువంటి ప్రాంతంగా, ముఖ్యంగా గిరిజనులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం, గిరిజనులు కూడా ఎక్కువ మంది చనిపోతున్నటువంటి విషయం మీకు తెలుసు అధ్యక్ష. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మీకు గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ అత్యధిక శాతం చనిపోతున్నది ఉత్తరాంధ్రలో అధ్యక్ష. ఇవన్నీ కూడా ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి స్టాటిస్టిక్స్లో, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఉన్నటువంటి అంశాలు అధ్యక్ష. వీటన్నిటికీ కూడా సరైనటువంటి అభివృద్ధి బాటలు తీసుకువెళ్ళాలంటే నీరుని